ప్రైజ్ లార్డ్. మీ అందరికీ అశ్రద్ధ అంటే ఏంటో తెలుసు అనుకుంటున్నాను. అవును, మనం ఒక్కొక్కసారి కొన్ని విషయాలను చాలా తక్కువగా ఆలోచిస్తాం. దాన్ని బట్టి అశ్రద్ధ చేస్తాం. అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే చిన్న విషయాన్ని అశ్రద్ధ చేసామో అవి పెను ప్రమాదం తీసుకొస్తాయి. అవును, దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయంలో మెలకువగా ఉండమని. అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదుమా అని వేటాడుతూ ఉంటాడు. దాన్ని బట్టి మీరు మెలకువగుండి ప్రార్థన చేయండి అని పేతురు గారు తను రాసిన పత్రికలో చెప్పడం మీరు విన్నారు కదా. అందుకనే ప్రభు చెప్పినట్టు ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాను. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న అశ్రద్ధ మీకు పెను ప్రమాదం తీసుకురావచ్చు. దేవుడి మాటని ఉన్నట్టుగా పాటించడం నేర్చుకోండి. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థం కాబట్టి మీకు చిన్న విషయం చెప్తా. మీ అందరికీ రెండో ప్రపంచ యుద్ధం గురించి తెలుసు అనుకుంటా. ఇదిగో రెండో ప్రపంచ యుద్ధం ఎంతో భీకరంగా జరిగింది. అది 1945 సంవత్సరంలో చివరికి ముగింపుకు వచ్చింది. అది ముగింపుకు రావడానికి ముందు అమెరికా దేశం జపాన్పై 2 అణుబాంబులు వేసింది. ఇదిగో ఆ దెబ్బకి అక్కడ కనీసం మొక్క కూడా మొలవనంత భయంకరంగా దాడి చేసింది. ఇదిగో నిజానికి జపాన్లో అతిపెద్ద పట్టణం హిరోషిమా. అప్పటి వరకు ఈ హిరోషిమా ప్రాంతం మీద దాడి జరగలేదు. కాబట్టి అక్కడ ఉన్న జనులందరికీ అప్పటికే కాస్త జ్ఞానం వచ్చింది. వాళ్ళు అనుకున్నారు, మనం అతిపెద్ద పట్టణం, ఇప్పటి వరకు మన మీద దాడి జరగలేదు, కాబట్టి అమెరికా వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మన మీద దాడి చేస్తారు, జాగ్రత్త పడదాం అని చెప్పి కొంతమంది అప్పటికే తమకున్న వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని దూరంగా వెళ్ళిపోయారు. ఇదిగో అలా వాళ్ళు ప్యాక్ చేసుకుంటూ ఇంకొంతమంది కూడా తమ వస్తువుల్ని సర్దుకుంటూ ఉండగా వెంటనే సైరన్ వచ్చింది. ఇదిగో మన మీదకి అమెరికా వాళ్ళు దాడి చేస్తున్నారు అనగానే జనాలకి ఆ గుండెలు చేతుల్లోకి వచ్చినాయి. చాలా భయపడ్డారు. అయితే కొద్దిసేపటికి సైరన్ ఆగిపోయింది. మరలా ఒక అనౌన్స్మెంట్ రేడియోలో, ఇదిగో మన మీదకి అమెరికా ఏమీ దాడి చేయలేకపోవడం లేదు, కేవలం 3 ఫ్లైట్లు మాత్రం వస్తున్నాయి, ఇవి మన ఏమీ చేయలేవు అని చెప్పి అందరూ చాలా లైట్ తీసుకున్నారు. ప్రతి దాడి కూడా చేయలేదు జపాన్ వారు. ఆ టైంలోనే ఆగస్టు 6వ తారీఖున మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అణుబాంబు ప్రయోగించబడింది. అణుబాంబు చేసిన విధ్వంసం మనందరికీ తెలిసిందే. ఇదిగో అంత పెద్ద దాడి జరగడానికి చిన్న కారణం ఏంటో తెలుసా? జపనీయుల ఆ చిన్న నిర్లక్ష్యం. 3 ప్లేన్లు కదా, ఇది ఏం చేస్తుందిలే అనుకున్నారు. అదే పెద్ద దాడి చేసింది. అందుకనే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే చిన్నదేని వదిలేస్తామో అది మనకి పెను ప్రమాదం కలిగించవచ్చు. అందుకనే ఏది మీకు కీడు అని తలొస్తున్నారో దాని నుంచి దూరంగా పోండి, పాపానికి దూరంగా పోండి. ఇది ఈ విషయం చేయకూడదు అనుకుంటున్నారా? చేయడం మానేయండి. దేవునికి దగ్గరగా ఉండండి. దేవుని దగ్గర నుంచి సలహాలు తీసుకోండి. అప్పుడు ఆశీర్వాదం చూస్తారు. మరి రోజు అలా చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.